నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఈరోజు చర్చించుకోబోయే అంశం ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ శ్రీధర్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? మామూలుగా చూసినట్టయితే ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రాన్సియంట్ అంటే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాము, రెండవది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో ఏంటంటే కిడ్నీ ఏదో ఒక కారణం వల్ల ఫెయిల్ అవుతుంది, మనం ఎందువల్ల కారణం వల్ల ఫెయిల్ అయింది అని తెలుసుకొని మెడిసిన్స్ ఇచ్చినట్టు ఏదంటే రికవరీ అయిపోతారు. వేరే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాము, స్టేజ్ 5 దాన్ని. అంటే ఎప్పుడైతే ఇంకా కిడ్నీ అనేది పని శాతం అనేది మనకు లెస్ దెన్ 10% కంటే తక్కువగా ఉంది మరియు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయింది, అంటే ఇంకా మనం మెడిసిన్స్ ఇచ్చినా కానీ కిడ్నీ రికవరీ కాదు అనుకున్నప్పుడు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అడ్వైజ్ చేస్తాం. అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఆర్ సికేడి స్టేజ్ 5లో ట్రాన్స్ప్లాంట్ అనేది అడ్వైజ్ చేస్తాం. అంటే సికేడి స్టేజ్ 5లో ఇర్రివర్సిబుల్ కాదంటారా? వన్స్ డ్యామేజ్డ్ ఇస్ డ్యామేజ్డ్, రైట్? అంటే సికేడి 5 అంటేనే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉన్నట్టు, వేరే రివర్సిబుల్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటాం. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్లో స్టేజ్ 5లో ఇంకా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళకు మందుల ద్వారా ఆర్ ఇతరత్ర మెడికేషన్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ కిడ్నీలను నయం చేయలేము. వాళ్ళకి ఐదర్ లైఫ్ లాంగ్ 3 రకముల చికిత్సలు అవైలబుల్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చిన తర్వాత. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇంట్లో చేసుకునే పెరిటోనియల్ డయాలసిస్ అని ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్కి వారానికి 3 సార్లు వెళ్ళి 4 గంటలు ఆ డయాలసిస్ మిషన్లో మనం కిడ్నీ చేసే పనిని డయాలసిస్ ద్వారా చేస్తాము, దాన్ని హీమోడయాలసిస్ అంటాం. ఈ 3 ఆప్షన్స్లలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ బెస్ట్ అంటారు. అంటే ఏ ఏజ్ వాళ్ళకి చేయొచ్చు అంటారు? వన్స్ ఒకసారి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చింది అండ్ రికవర్ అయ్యే ఛాన్సెస్ లేదు అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ అంటే 6 to 8 years కంటే పెద్దగా ఉన్న వాళ్ళకు ఏజ్ వాళ్ళకైనా చేసుకోవచ్చు. అంటే అదర్ ఇష్యూస్ ఏం లేనప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్? మనం ఇంతకుముందు తీసుకున్నట్టయితే ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ కావాలి అంటే ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఫస్ట్ ఏం చూసేవాళ్ళం అంటే బ్లడ్ గ్రూప్ బిట్వీన్ ద డోనార్ అండ్ రిసిపియంట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసేవాళ్ళం. అంటే మ్యాచ్ కాకపోతే బాడీ రిజెక్ట్ చేసే అవకాశాలు ఇంతకుముందు చూసినట్టయితే 98%. అంటే ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు, మనం ట్రాన్స్ప్లాంట్ చేసాము, ఆల్మోస్ట్ 100% యాంటీబాడీ మీడియేటర్ రిజెక్షన్ వస్తుంది, అది ఇంకా చేయలేము. వన్స్ అప్ అన్ టైం అంటే అరౌండ్ 20-30 years బ్యాక్ కనుక తీసుకున్నట్టు ఏదంటే అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవడం అనేది 100% అండ్ మ్యాచ్ కాకపోవడం అనేది అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ ట్రాన్స్ప్లాంట్కి. బట్ ఇప్పుడు మనం మామూలుగా మెయిన్గా చర్చించుకునేది ఏంటంటే ఈ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5 ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఏంటంటే సపోజ్ ఒక 100 మందికి కనుక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడితే దాంట్లో ఓన్లీ 4 to 5% ఆఫ్ ద పేషెంట్స్కే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవుతుంది. మిగతా 94 to 95% ఏంటంటే ఐదర్ హాస్పిటల్ డయాలసిస్ కానీ పెరిటోనియల్ డయాలసిస్ మీద కానీ ఉంటున్నారు. ఈ డయాలసిస్ అనేది ఓన్లీ 50 to 60% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్నే చేస్తుంది అండ్ దానిలో ఖర్చు కూడా చాలా ఎక్కువ. వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ డయాలసిస్లో ఏంటంటే దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి అండ్ కాస్ట్ ఎక్కువ, సర్వైవల్ ఛాన్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ తోటి పోలిస్తే డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్కి చాలా తక్కువ. సో వీళ్ళకి బట్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి డయాలసిస్లో ఉంటున్నారు. సో ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది 100% మందిలో ఓన్లీ 5%కే కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఈ అవయవదాన మార్పిడి చట్టం అంటాం, అంటే హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ అంటాం. దాని ప్రకారం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళే డోనార్ ఇవ్వచ్చు, అంటే రిలేటివ్స్, ఓన్లీ రిలేటివ్స్, ఐదర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ కానీ కిడ్నీ డొనేట్ చేయొచ్చు. సో వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఇంట్లో డోనార్ ఉంటారు, బట్ 30 to 40% ఆఫ్ ద పేషెంట్స్కి ఏంటంటే మనం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావట్లేదు కాబట్టి రిజెక్ట్ చేసేవాళ్ళం. సో ఎప్పుడైతే చాలా కష్టంగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ అయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ని
30% to 40% ఆఫ్ ద పేషెంట్స్కి ఇంతకుముందు 5% ఉన్నదాన్ని ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ 40%కి చేయగలుగుతాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇంతకుముందు చూసినట్టు ఏదంటే ఇంట్లో డోనార్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉన్నాడు, వేరే ఆప్షన్ లేదు, మనం ఇది వద్దు అనుకున్నప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే ఓన్లీ డయాలసిస్ మీద వెళ్ళేసి వాళ్ళు ఈ క్యాడవర్ కిడ్నీ అంటాం, అంటే జీవన్ దాన్లో రిజిస్టర్ చేసుకొని ఆ కిడ్నీ వచ్చే వరకు వెయిట్ చేయడం. బట్ చాలా మంది పేషెంట్లలో ఏంటంటే ఆ కిడ్నీ వచ్చే లోపలనే వాళ్ళకి ఈ ట్రాన్స్ప్లాంట్కి అన్ఫిట్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఇతరత్ర ఇన్ఫెక్షన్ రావడం కానీ కార్డియాక్ వైజ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బై ద టైం వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ వచ్చే లోపల అంటే క్యాడవర్ ఆర్గాన్ వచ్చే లోపలనే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి అన్ఫిట్ అవుతారు. ఆరు కొంతమంది చనిపోతూ ఉంటారు, సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ రావడం వల్ల కానీ ఇన్ఫెక్షన్ల వల్ల కానీ చనిపోతూ ఉంటారు, డయాలసిస్ మీద ఉన్నా కూడా చనిపోతారు. సో ఇప్పుడు ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే ఈ రెండింటికి ఆన్సర్. ఒకప్పుడు అబ్జల్యూట్ కాంట్రా ఇండికేషన్ అనేది, ఇప్పుడు మనం ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే దానికి ముందుగానే డోనార్కి రిసిపియంట్కి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేటట్టు చేస్తాం. అండ్ దీని రిజల్ట్స్ కనుక తీసుకున్నట్టు ఏదంటే ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు మనం 1 year సర్వైవల్ అంటాం, అది మనం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పుడు 96% ఉంటే ఇది ఆల్మోస్ట్ 95% ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న సెంటర్స్ కొన్ని సెంటర్స్ చేస్తాయి, ఆ సెంటర్లో చేయించుకున్నట్టు ఏదంటే ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఆర్ ఆన్ పార్ విత్ ద కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, మీ స్టార్ హాస్పిటల్లో ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ ఆపరేషన్స్ సార్? ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా మేము తీసుకున్నట్టయితే మా టీం అంటే ఏపీలో తెలంగాణలో చూసినట్టయితే ఫస్ట్ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ 11 years బ్యాక్ మేమే స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మోర్ దెన్ 90 ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. అండ్ సక్సెస్ రేట్ అనేది చూసినట్టు ఏదంటే ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. సో ఇది ఒక మిత్ అన్నమాట, అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. అండ్ చాలా మంది అనుకుంటారు, అండ్ కొంతమందికి తెలిసినప్పటికీ కూడా ప్రజల్లో దీనివల్ల అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఒకవేళ చేసినా ఇది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. ప్రాపర్ సెంటర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సెంటర్లో కనుక ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఏదంటే ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ ఉంటాయి. అండ్ ఇదేం అంటే ఇప్పుడు మామూలుగా ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ కాదు, ఇప్పుడు తీసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్. అండ్ 30 to 40% ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ కొన్ని కంట్రీస్లో అవుతాయి, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ లైక్ జపాన్లో తీసుకున్నట్టు ఏదంటే వాళ్ళకి ఈ క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది ఉండదు. సో వాళ్ళు ఇది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏంటంటే ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేది రొటీన్గా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ లోపల ఎట్లా అంటే వాళ్ళకు ఒక 100 ట్రాన్స్ప్లాంట్లు అయితే 40 to 45% ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అవుతాయి. అండ్ ఇట్ ఇస్ స్టాండర్డ్ ప్రోటోకాల్. ఇప్పుడు ఇంతకు ముందు లాగంటే ఇప్పుడు ఒక 10 years బ్యాక్ తీసుకున్నట్టయితే ప్రాబబ్లీ అప్పుడు మన ఇండియాలో చూస్తే ఎవాల్వింగ్, వేరే ఆప్షన్ లేని వాళ్ళకే చేసేవాళ్ళం. మీ సెంటర్లో 10 years బ్యాక్ నుంచి 10 years ఆల్మోస్ట్ 11 years బ్యాక్ మా ఫస్ట్ పేషెంట్ ఇప్పుడు 11 years అయిపోయింది ట్రాన్స్ప్లాంట్ చేసి. అది మామూలుగా ఇప్పుడు స్టాండర్డ్ ప్రోటోకాల్. మేబీ 10-11 years బ్యాక్ అదర్ ఆప్షన్స్ లేనప్పుడు కన్సిడర్ ఎట్లా ఉంటుంది మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 11 years రిజల్ట్స్ ఉన్నాయి అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ కంపేర్ టు ద కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. వీళ్ళకి ఓన్లీ ఏంటంటే డిఫరెన్స్ ఏముంటుంది, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే ఈ కంపాటబుల్ అయ్యేటట్టు మనం ఒక నార్మల్గా ఒక 2 to 4 weeks ముందే వీళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కంపాటబుల్ అయిన తర్వాత రిజల్ట్స్ ఆర్ బాగానే ఉంటాయి. అంటే ఇప్పుడు మ్యాచ్ కానందుకు కొంచెం డిలే అయిపోయేది ట్రాన్స్ప్లాంటేషన్, మీరు అన్నట్టుగా అంటే చేసే వాళ్ళే కాదు, ఇంతకు ముందు అయ్యేది చేసే వాళ్ళే కాదు, కాంప్లికేషన్స్ వచ్చేవి అండ్ రిజెక్ట్ అయిపోయేది. ఇంతకు ముందు ఒక 20 years బ్యాక్ తీసుకున్నట్టు ఏదంటే ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇమీడియట్ గా రిజెక్ట్ అయ్యేది. సో చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే సైన్స్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఏబిఓ ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకున్నప్పుడు ఎందుకు కిడ్నీ రిజెక్ట్ అవుతుంది అనే కారణాలు తెలుసు. దానిలో యాంటీబాడీస్ ఉంటాయి, ఆ యాంటీబాడీస్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత కొత్తగా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ కాకుండా ఉండడానికి ఒక రిటిక్స్మాబ్ ఇంజెక్షన్ ఇస్తాము. మిగతా అంతా కూడా కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి ఏ ప్రోటోకాల్ ఫాలో అవుతామో వీటికి కూడా అదే ప్రోటోకాల్ ఫాలో అవుతుంటాం. అంటే డోనర్ కిడ్నీకి తగ్గట్టుగా రెసిపియంట్ ని మీరు మ్యాచ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు పేషెంట్ రిసిపియంట్ ఓ గ్రూప్ ఉన్నాడు అండ్ పేషెంట్ ఏ గ్రూప్ ఉన్నాడు.
మ్యాచ్ కావట్లేదు. ఈ రిసిపియంట్లో ఏం చేస్తామంటే ఏమి రిజెక్ట్ చేసే యాంటీబాడీస్ ఎంత ఉన్నాయి అనేది ఫస్ట్ చెక్ చేస్తాం. అది నార్మల్గా ఎట్లా అంటే 1:2, 1:4, 8, 16, 32, 64, 128, 252, 524, 1034 అట్లా డబ్లింగ్ యాంటీబాడీస్ ఉంటావు. సో ఎప్పుడైతే సపోజ్ ఇప్పుడు ఒకవేళ 1:524 ఉన్న యాంటీబాడీస్ ఉన్న పేషెంట్ కనుక మనం ఫస్ట్ యాంటీబాడీస్ చెక్ చేస్తాం, 524 ఉన్నాయి. సో దీన్ని తగ్గియడానికి ఐదర్ ప్లాస్మా ఫెరెసిస్ అంటాం, అంటే ఒక ఫిల్టర్, ప్రత్యేకమైన ఫిల్టర్ను వాడి ఈ యాంటీబాడీస్ని రిమూవ్ చేస్తాం పేషెంట్లో. సెకండ్ ఏంటంటే కొత్తవి ప్రొడ్యూస్ కాకుండా రిటుక్సిమాబ్ అనే ఇంజెక్షన్ ఒక 2 weeks ముందు ఇచ్చేస్తాం. దాని తర్వాత వన్స్ ఎప్పుడైతే ఈ యాంటీబాడీస్ అనేది మనం ట్రాన్స్ప్లాంట్ చేసే కంటే ముందు 1:8 లోపల తీసుకురావాల్సి ఉంటుంది. 1:8 కొన్ని సెంటర్లో 1:16 కూడా చేస్తాము, బట్ మా సెంటర్లో 1:8కి తీసుకుంటాం. సో 1:8 కనుక యాంటీబాడీ టైటర్ వచ్చింది, కొత్తగా ప్రొడ్యూస్ కాకుండా ఇంజెక్షన్ ఇచ్చేసాము, దెన్ నార్మల్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తామో అలానే చేస్తాం. ఈ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్లో ఇంకొకటి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ మానిటరింగ్, అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఒక 2 weeks వరకు వీళ్ళకి కొద్దిగా ఎక్కువగా మానిటరింగ్ అవసరం ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, యాంటీబాడీ మీడియేటెడ్ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఫస్ట్ 2 to 4 weeks ఉంటుంది. 2 to 4 weeks మనం క్రాస్ అయిపోయాము అంటే కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళకి మ్యాచ్ కాని వాళ్ళకి డిఫరెన్స్. అయితే డాక్టర్, పోస్ట్ ఆపరేషన్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఏబిఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎలాంటి కేర్ అవసరం? ఎనీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పటికీ మ్యాచ్ కానప్పటికీ కూడా కేర్ అనేది సేమ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత ప్రతి పేషెంట్కి కూడా ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ అని ఇస్తాం. ఆ ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 months కొద్దిగా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. సో ఈ 3 monthsలో ఏంటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ కంటే ముందు రిసిపియంట్లో ఆల్రెడీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని చూసుకోవడము, ఇన్ఫెక్షన్ లేనప్పుడే ట్రాన్స్ప్లాంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాని తర్వాత తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఏంటంటే జనరల్గా మనకు బాడీలో ఇన్ఫెక్షన్స్ అనేటివి వచ్చే అవకాశాలు ఎక్కడికి ఉంటాయంటే మనం తీసుకునే ఆహారం వల్ల, ఫస్ట్ థింగ్. సెకండ్ గాలి ద్వారా, అంటే ఈ మధ్యకాలంలో చాలా వైరస్ ఇన్ఫెక్షన్. ఇంకా థర్డ్ ఏంటంటే ఈ మస్కిటోస్ కానీ అదర్ ఈ వెక్టర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం. సో ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఏంటంటే ఫస్ట్ ఫుడ్ విషయంలో తీసుకోవాల్సింది ఏంటంటే స్టోర్డ్ నిల్వ ఉన్న ఫుడ్ కాకుండా ఎప్పుడు ప్రిపేర్ చేసింది అప్పుడు ఫ్రెష్గా తీసుకోవడం ఒకటి. తర్వాత ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ ఆహారాన్ని తీసుకోకపోవడం ఒకటి. తర్వాత ఈ గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు ఏంటంటే ఇప్పుడు మనం ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ట్యూబర్క్లోసిస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎట్లా అంటే మనకు అది ఎయిర్లో ఉంటాయి. సో బయటికి ఎక్కువ జనాలు ఉన్న దగ్గర కంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లకి, బస్ స్టాండ్లకి, సినిమా థియేటర్లకి అట్లీస్ట్ ఫస్ట్ 3 months అవాయిడ్ చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా మాస్క్ ధరించాలి. అండ్ ఇంట్లో ఏంటంటే ఆ పేషెంట్ ఏదైతే రూమ్లో ఉంటాడో దాంట్లో డస్ట్ లేకుండా చూసుకోవడం, ఈ మస్కిటోస్ లేకుండా స్టెరైల్ రూమ్లో ఉండాలి. అంతా అంటే ఇప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నంత స్టెరైల్ ఉండాల్సిన పని లేదు. బేసిక్ హైజీన్ ఇంట్లో ఏది మెయింటైన్ చేస్తామో అది ప్రాపర్గా చేసుకోవాలి అంతే. అండ్ వాటర్ కూడా ఏంటంటే కలుషితమైన వాటర్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే. అలాగే డాక్టర్, కంపాటబుల్ అండ్ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఖర్చు విషయంలో వ్యత్యాసం ఏముంటుంది? సో ఈ చాలా మందికి ఏంటంటే డిఫరెన్స్ దానికి అంటే కంపాటబుల్కి ఏబిఓ ఇన్కంపాటబుల్కి డిఫరెన్స్ ఏముంటుంది అంటే మనం ప్రిపేర్ కావడానికి ఒక ప్రత్యేకమైన చికిత్స ఇస్తాం. యాంటీబాడీస్ తీసే ప్లాస్మా ఫెరెసిస్ కానీ ఆర్ రిటుక్సిమాబ్ ఇంజెక్షన్ అనేది. సో ఇది ఖర్చు అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ లోపల ఉన్న యాంటీబాడీస్ని బట్టి. కొంతమందికి అదృష్టం ఉన్న వాళ్ళకి ఏంటంటే యాంటీబాడీ సంఖ్య అనేది ఎక్కువగా ఉండదు, వాళ్ళకు ప్రైమరీగానే 1:16 ఉంటుంది. సో వాళ్ళకి జస్ట్ ఒక ప్లాస్మా ఫెరెసిస్ ఎక్స్ట్రా చేస్తాము, ఒక ఇంజెక్షన్ ఇస్తాము, దానికి దీనికి డిఫరెన్స్ నాట్ మోర్ దెన్ 1 lakh అట్లా వస్తుంది. ఎవరికైతే యాంటీబాడీస్ అనేది 512 కానీ 1000 కంటే ఎబో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు ప్లాస్మా ఫెరెసిస్ పనిచేయకపోవచ్చు, ఇమ్యూనో అబ్జార్ప్షన్ అనేది ఒక ప్రత్యేకమైన ఫిల్టర్ వాడతాం. ఆ ఫిల్టర్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఫిల్టర్ కాస్ట్ అరౌండ్ 4 lakhs 4.5 lakhs ఉంటుంది. సో ఆ ఫిల్టర్ను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో పర్టికులర్గా ఓన్లీ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ అని చెప్పలేము. పేషెంట్కి మనం యాంటీబాడీ టెస్ట్ చేసి ఆ యాంటీబాడీస్ని బట్టి
మినిమం 1 lakh డిఫరెన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి మాక్సిమం అరౌండ్ 5-6 lakhs కూడా డిఫరెన్స్ రావచ్చు. ఓకే. అలాగే ప్రజల్లో ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ పై ఉన్న అపోహల గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఎలాంటి సజెషన్స్? ఒకటి ఏంటంటే చాలా మందికి ఈవెన్ సామాన్య జనాలలో కూడా ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కాగానే అనుకునేది ఏంటంటే వాళ్ళకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడం అనేది మస్ట్ అనుకుంటారు. సో దాన్ని ఇప్పుడు ఎట్లా అంటే అది నుంచి బయటికి రావాలి, ఏబిఓ ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ఇంట్లో డోనార్ ఉంటే చేసుకోవచ్చు, ఇది ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ కాదు, ఇది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనేది ఇది కావాలి. తర్వాత కొంతమందికి ఈ అవగాహన ఉన్న వాళ్ళు కూడా అంటే ఎక్కువ సెంటర్లో ఎక్స్పీరియన్స్డ్ ఉన్న సెంటర్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే అపోహలో ఏంటంటే దీని రిజల్ట్స్ బాగుండకపోవచ్చు అని, రిస్క్ ఎందుకు అనేది ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళకి రిస్క్ ఏంటి? ఐదర్ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం ఆర్ డయాలసిస్ మీద ఉండడం. సో డయాలసిస్ అనేది 40-50% పనిచేస్తూ ఉంటుంది, దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. నువ్వు ఈ 1% ఎక్కువ కనుక రిస్క్ యాక్ట్ చేస్తే ఆ పేషెంట్కి పర్టికులర్ పేషెంట్స్కి డయాలసిస్ మీద ఉండడమా ట్రాన్స్ప్లాంట్ ఏబిఓ ఇన్కంపాటబుల్ చేసుకోవడం చూస్తే అసలు కంపేర్ చేయలేము. డెఫినెట్గా ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోవడం అనేది చాలా బెటర్. సో ఇదంత ప్రమాదకరమైనది కాదు అండ్ ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ అసలే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా మెజారిటీ ఆఫ్ ద దేశాలలో ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్. బట్ మన ఇండియాలో చూసినట్టు ఏదంటే ఏంటంటే ఓన్లీ కొన్ని సెంటర్సే ఈ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నది. ఎక్కువ సెంటర్లు నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువగా ఉన్న సెంటర్స్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న సెంటర్లో కనుక చేసుకున్నట్టు ఏదంటే దీని రిజల్ట్స్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ లాగానే ఉంటాయి. ఇంకొక మిత్ ఏంటంటే వీళ్ళకి తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కంపారిటివ్లు చేసుకున్న అంటే ఏబిఓ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ తోటి పోలిస్తే. వన్స్ ఫస్ట్ 2 weeks వరకే వీళ్ళకి 2 to 4 weeks వరకే మాక్సిమం ఆ 1 to 2% రిస్క్ ఎక్కువ. 4 weeks తర్వాత ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ రిజెక్షన్ రిస్క్ కానీ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి ఎంతగా ఉంటుందో ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి అంతానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కాస్ట్ గురించి చాలా మంది అంటే ఇది 2x, కొంతమందికి జస్ట్ 1 to 2 lakhs తోటే ఈ ఎక్స్ట్రా తోటి కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అయిన దాంతోటే ఏబిఓ ఇన్కంపాటబుల్ చేసుకోవచ్చు. కొంతమందికి 5-6 lakhs ఎక్కువ, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద యాంటీబాడీ టైటర్. సో దాన్ని బట్టి సో మిత్స్ అన్ని ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరగాలి, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా చేసుకోవచ్చు, దీని రిజల్ట్స్ ఆర్ ఆన్ పార్ విత్ ద కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. అండ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ప్రికాషన్స్ అనేటి రిస్క్ అనేది కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్లు ఎట్లా ఉన్నాయో ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్లో కూడా అలానే ఉంటాయి, సేమ్ ఉంటాయి. అలాగే కొందరు ఇది ట్రాన్స్ప్లాంటేషన్ ప్రమాదకరం భయపడుతూ ఉంటారు. అలా పేషెంట్స్ భయపడుతున్నప్పుడు మీరు ఎలా వాళ్ళకి ధైర్యం చెప్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇదంతా కూడా బేసికల్లీ చాలా మందికి అవగాహన లోపం వల్లనే. ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రతి 100 మందిలో ట్రాన్స్ప్లాంట్ అవసరం పడితే ఓన్లీ 5% ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. వేరియస్ రీజన్స్, అంటే ఇంట్లో డోనార్ లేకపోవడం కానీ. సో సామాన్య జనాలలో ట్రాన్స్ప్లాంట్ గురించి అవగాహన అనేది చాలా తక్కువ అండ్ భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయనప్పుడు ఈ పేషెంట్ లైఫ్ లాంగ్ డయాలసిస్కి వెళ్ళాలి. లైఫ్ లాంగ్ డయాలసిస్కి వెళ్ళాలంటే వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళాలంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. 4 hours హాస్పిటల్లోకి వెళ్ళి డయాలసిస్ మీద ఉండాలి, పోవడానికి ఒక 1 hour, రావడానికి ఒక 1 hour, అండ్ వాళ్ళు జాబ్ కూడా ఏం చేయలేరు ఇంకా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్. సెకండ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఒక పేషెంట్ని డయాలసిస్ మీద మనం మెయింటైన్ చేయాలి అంటే మామూలుగా 30,000 to 35,000 per month అవుతాయి మినిమం. వేరేజ్ ఒకసారి ట్రాన్స్ప్లాంట్ కనుక సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి, ఎవ్రీ మంత్ మా మెడిసిన్స్ కాస్ట్ అరౌండ్ 4-5,000 రూపీస్లో అయిపోతుంది. ఫస్ట్ మేబీ అరౌండ్ 9 to 10 lakhs ట్రాన్స్ప్లాంట్కి అవుతుంది, బట్ లైఫ్ లాంగ్ కదా. అండ్ 1 to 2 years తీసుకున్న తర్వాత డయాలసిస్కి ట్రాన్స్ప్లాంట్కి కంపేర్ చేసినట్టు ఏదంటే ట్రాన్స్ప్లాంట్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. వాళ్ళు డయాలసిస్కి వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళ జాబ్స్ వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 3 months అయిపోయిన తర్వాత ప్రతి పేషెంట్ని వాళ్ళ జాబ్కి వెళ్ళిపోమని చెప్తాను రెగ్యులర్గా. అంటే నార్మల్ పర్సన్స్ ఎలా ఉన్నారో వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాను. మాస్క్ మస్ట్, అంటే పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోమని చెప్తాము. సో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉంటుంది, వాళ్ళ డైలీ రొటీన్ జాబ్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేసుకోవచ్చు. మీరు సర్వైవల్ కనుక తీసుకున్నట్టు ఏదంటే డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్లో ఇప్పుడు 2 పేషెంట్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసాం, కొంతమందికి డయాలసిస్ చేసాం. డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు అండ్ తక్కువ కాంప్లికేషన్స్ తోటి ఉంటారు. వెరేజ్ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్లలో ఏంటంటే
ఒక 2-3 ఇయర్స్ ఆర్ 4-5 ఇయర్స్ కాగానే దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి అండ్ ఇతరత్ర కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అయిపోతాయి. ఓకే. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉంటుంది, కాస్ట్ తక్కువగా ఉంటుంది అండ్ సర్వైవల్ కూడా ట్రాన్స్ప్లాంట్ తోటి బెటర్గా ఉంటుంది. Better. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే డోనార్స్ అవైలబిలిటీ లేక కొంతమంది ఫ్యామిలీలో డోనార్స్ ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల ట్రాన్స్ప్లాంట్ లేకుండా ఉంటారు. అంటే ఇప్పుడు నౌ దట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వక్కర్లేదు అంటే డోనర్స్ ఇంకెక్కువ ఈజీగా అంటే available అట్లీస్ట్ ఉంటాయి. ఇంతకు ముందు తోటి పోల్చినట్టు అయ్యేదంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు ఈ ప్రజలలో కనుక అవగాహన పెరిగినట్టు అయ్యేదంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటి అంటే మనం అట్లీస్ట్ 30% ఆఫ్ ద పేషెంట్కి మనం ఈ బెస్ట్ ట్రీట్మెంట్ అయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ని ఇవ్వగలుగుతాం. అలాగే ఏజ్ ఏమైనా మ్యాటర్ అంటారా? నో Transplantation ఈవెన్ కి. ఇప్పుడు ఏబీఓఎన్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేది పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడు కూడా ఏజ్ అనేది ఇట్స్ ఎ నెంబర్. ఓకే. సపోజ్ ఇప్పుడు ఒక రిసిపెంట్ 70 ఇయర్స్ ఉన్నాడు, ఓన్లీ కిడ్నీ ఫెయిల్ అయింది, అదర్ ఇష్యూస్ ఏమీ లేవు, అంటే కార్డియాక్ వైజ్ బెటర్ ఉన్నాడు, మిగతా అన్ని అంటే ఆయన ట్రాన్స్ప్లాంట్ సర్జరీని తట్టుకునే స్టేట్లో ఉన్నాడు, వాళ్ళకు కూడా డోనార్ ఉంటే ఈవెన్ 70 ఇయర్స్ వాళ్ళకు కూడా ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద బెటర్ ఆప్షన్. ఓకే. బికాస్ మీకు మనం ఎన్ని రోజులు జీవిస్తున్నాం అనేది కాదు, జీవించిన రోజుల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందా లేదా, సఫరింగ్ తక్కువగా ఉందా లేదా, దట్ ఈస్ ఆల్సో మ్యాటర్స్ కదా. సో 70 ఇయర్స్ ఉండి అదర్ కోమార్బిడిటీస్ లేనప్పటికీ కూడా లేకున్నట్టు ఏది ఉంటే ఈవెన్ 70 ఇయర్స్ వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కొంతమంది 50 ఇయర్స్ ఉంటారు, బట్ మనం ట్రాన్స్ప్లాంట్కి అన్ఫిట్ అని చెప్తాం. వాళ్ళకి ఏదైనా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి అంటే నాన్ ట్రీటబుల్ ఉన్నాయి ఆర్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయి. రిస్కీ. ట్రాన్స్ప్లాంట్ లో ఈ పేషెంట్ మనం ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు అయితే సర్వైవల్ తక్కువ, కాంప్లికేషన్స్ ఎక్కువ అనుకున్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ వద్దని చెప్తాం. సో అబ్జల్యూట్ ఏజ్ బట్టి ట్రాన్స్ప్లాంట్ చేయాలా వద్దన్నది డిసైడ్ చేయం. ఓకే. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్, బట్ అదర్ కోమార్బిడిటీస్ అంటాం, అదర్ డిసీజెస్ నాన్ ట్రీటబుల్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఎవరన్నా సివియర్ సైకియాట్రిక్ పేషెంట్ ఉన్నాడు, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఉంది, ఆ సైకియాట్రిక్ పేషెంట్ మామూలుగా తర్వాత ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్ వేసుకుంటాడా లేదా అనేది మనకు డౌట్ ఉంది. సో వాళ్ళకు అన్లెస్ అది ట్రీట్ చేసి వాళ్ళు అండర్స్టాండ్ అయ్యే వరకు మనం ట్రాన్స్ప్లాంట్ చేయం. ఆ పేషెంట్ 40 ఇయర్స్ ఉన్నా 45 ఇయర్స్ ఉన్నా. సో ఓన్లీ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ కాకుండా ఈ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ ఫిట్ అవుతుందా లేదా అనేదానికి అదర్ డిసీజెస్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కొంతమందికి సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అన్లెస్ ఆ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసేదాకా ట్రాన్స్ప్లాంట్ చేయం. ఓకే. సో అప్పుడు అది అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. ఎప్పుడైతే మనం ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తామో, లైక్ ఇంతకుముందు మామూలుగా ఏంటంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉంది, పూర్వకాలంలో అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ అసలు ట్రాన్స్ప్లాంట్ అనేది అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. ఇప్పుడు హెచ్ఐవి డిసీజ్కి మంచి ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి హెచ్ఐవి డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని మెడిసిన్స్ ఇచ్చి అండర్ కంట్రోల్ అయితే వాళ్ళకు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బెస్ట్ ఆప్షన్. అట్లే ఇంతకుముందు హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే హెపటైటిస్ బికి సికి కూడా ట్రీట్మెంట్ బాగా వచ్చింది, వాటికి మెడికేషన్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత అది కనుక కంట్రోల్ వచ్చినట్టు అయితే వాళ్ళకు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బెటర్ ఆప్షన్. ఓకే. హౌ అబౌట్ డోనర్ సార్? డోనర్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎవరెవరు ఇవ్వచ్చు అంటారు? జెండర్ ఏమైనా మ్యాటర్ అంటారా? ఏం లేదు. ఓకే. సో అంటే ఐదర్ డోనర్ ఏంటంటే యాజ్ ఫర్ ఈ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే డోనర్ అనే వాళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఉండాలి. అంటే మదర్ ఫాదర్ కానీ, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ కానీ, స్పౌస్ కానీ, లైక్ వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్, వీళ్ళైతే ఏంటంటే మనం గవర్నమెంట్ నుంచి కమిటీ అనేది ఏముండదు, హాస్పిటల్లోనే ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఆ నెసెసరీ డాక్యుమెంట్స్ పెట్టుకున్నట్టు ఏదంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, అంటే ఇప్పుడు మేనత్త కానీ, మేనమామ కానీ, చిన్నమ్మ కానీ, బాబాయ్ కానీ ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెట్టి మామూలుగా గవర్నమెంట్ ఆథరైజేషన్ కమిటీ అని ఉంటుంది. సో వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. తర్వాత ఏంటంటే డోనార్కి బ్లడ్ ప్రెషర్ ఇంతకుముందు చూసుకున్నట్టు ఏదంటే డయాబెటీస్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. ఇప్పుడు ఏంటంటే ఎబోవ్ 60 ఇయర్స్ ఉండి డయాబెటీస్ వల్ల ఏమీ ప్రాబ్లమ్స్ లేకుంటే వాళ్ళని కూడా డోనార్గా తీసుకోవచ్చు. అట్లాగే హైపర్ టెన్షన్ ఉండి ఒక మెడికేషన్ తోటి కనుక బీపీ కంట్రోల్ అయినట్టు ఏదంటే వాళ్ళని కూడా డోనార్గా యాక్సెప్ట్ చేస్తాం. అండ్ డోనార్కి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్లు రెసిపియెంట్కి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, అదొకటి. తర్వాత ఏంటంటే డోనార్ని ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఆ కిడ్నీ ఫంక్షన్ అనేది అట్లీస్ట్ మినిమం 70 ml కంటే ఎక్కువ ఉండాలి, జిఎఫ్ఆర్ అంటాం. అండ్ 2 కిడ్నీస్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఒక కిడ్నీ ప్రైమరీ క్రైటీరియా డోనార్లో ఏం చూస్తామంటే ఒకటి
ఆ డోనార్కి ఇప్పుడు అన్ని బాగున్నా కానీ ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, వాళ్ళని తీసుకోము. అట్లాగే ఒక కిడ్నీ తీసిన తర్వాత ఇంకొక కిడ్నీ తోటి లైఫ్ లాంగ్ మనకు డోనార్కి ఏం ప్రాబ్లం రాదు అనేది కన్ఫర్మ్ కావాలి. దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. మూడోది ఏంటంటే డోనార్ కిడ్నీ తీసే ఆపరేషన్ని తట్టుకుంటాడు. ఈ మూడు. తర్వాత నాలుగోది ఏంటంటే తీసిన కిడ్నీ రిసిపెంట్కి సరిపోతుంది. సో మనం ఈ ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ అంటాం. ఈ ఇవాల్యుయేషన్లో ఇవన్నీ ఫిట్ అయినప్పుడు మాత్రమే డోనార్ని ఎస్ చెప్తాం. కొన్నిసార్లు ఏంటంటే 80%, 90% టెస్ట్లు అయిపోయిన తర్వాత కూడా సపోజ్ డోనార్కి రిస్క్ ఉంది అనేది మనకు లాస్ట్ టెస్ట్లో తెలిసిందనుకోండి, అప్పుడు డోనార్కి నో అని చెప్తాం. సో మొత్తానికి కిడ్నీ ఇష్యూస్తో బాధపడేవాళ్ళు అండ్ మోర్ ఓవర్ ట్రాన్స్ప్లాంటేషన్ మస్ట్ అనే వాళ్ళకి స్టార్ హాస్పిటల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు, అంతేనా? అట్లా కాదు, ఎనీ సెంటర్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకు వెళ్ళిపోవచ్చు. అంటే ప్రస్తుతం ఏబిఓ ఇన్కంపాటబుల్ అంటే ఫస్ట్ టైం మామూలుగా మా టీమే ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేసాము ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ 11 years బ్యాక్. సో అండ్ ఎక్స్పీరియన్స్ టీమ్ ఉంటుంది మా దగ్గర, మామూలుగా రిజల్ట్స్ బాగుంటాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.